ఎక్కడైతే ఒగ్గు లగ్గం చేస్తారని చెప్పి మొత్తం పటాలు దొక్కుతున్న దేవుడు వచ్చిన వాళ్ళు అందరు ఉన్నారు కదా, అగో ఆ అమ్మవారి లగ్గం జరిగిన జాగా. ఈ అమ్మవారిని అక్కడ లగ్గం చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు దర్శనం కోసమని. ఇది స్వామివారి పాదాలు, అమ్మవారు, ఇవి స్వామివారి పాదుకలు. అన్న నమస్తే, నీ పేరు? నా పేరు రాజు, యాటెల్లి రాజు. నేను చోని యాదయ్య శిష్యుడిని. ముందుగా ఇది 1973 నుంచి మాసనపల్లి ఆధ్వర్యంలో నరసింహరావు, కీర్తి చేసిన నరసింహరావు గారి ఆధ్వర్యంలో మా గురువు గారు చౌని యాదయ్య గారు, అదేవిధంగా మరియు మాదనపేట బాలయ్య గారు, వారి కూతురు భాగ్యలక్ష్మి గారు, మరి అదేవిధంగా మా గురువు గారు చౌని యాదయ్య గారు ఈ జోగుగంపను తీసుకొని వచ్చి ఈ యొక్క కళ్యాణాన్ని 1973 నుండి ఫస్ట్ కళ్యాణము పంతులతోటి కాదు, మన ఒగ్గువారి కళ్యాణం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మా గురుగారు అయినటువంటి చౌని యాదయ్య గారి ఆధ్వర్యంలో, మరి మాసనపల్లి ఆధ్వర్యంలో ఉన్నాడు. ఇవి మా ఇంట్లోకి వెళ్ళి వచ్చింది, మా డాడీ ఎత్తుకున్నాడు. ఇది అమ్మవారు గుళ్ళకి వెళ్ళి వచ్చింది, బల్కంపేట టెంపుల్ నుంచి. అన్న ఎట్లా పూజ చేస్తారు, ఎట్లా పెళ్లి చేస్తారు, ఏం కథ? ఇది ఒగ్గు పూజార్లతోటి చేస్తాము. ఫస్ట్ వచ్చి కలశ స్థాపన చేసి పుట్ట బంగారము పాదాలు తీసుకొచ్చి, ఫస్ట్ పాదాలు తీసుకొచ్చి పసుపు కుంకుమతోటి గంగకు పుట్టకు వెళ్ళి, మరునాడు అమ్మవారికి కొట్నంతో మరి మైలపోలు వేసి పెళ్లి పిల్లను చేసి, అప్పుడు పటంతో ఈ యొక్క మన జమదగ్ని మునిరాజు రేణుక ఎల్లమ్మ, ఇది లోక కళ్యాణం. ఇది లోక కళ్యాణం. ఇది మెయిన్ ప్రత్యేకత బండారు పటము. బండారు పటము మన శివసత్తులు గణాదులు అరన్న కానీ, రామన్న కానీ, రాజేష్ అన్న కానీ, ప్రతి ఒక్కరికి శివసత్తులకు గణాదులకు అందరికీ పేరు పేరున ఈ యొక్క మా జమదగ్ని మునిరాజు ఎల్లమ్మ కళ్యాణం శుభాకాంక్షలు తెలుపుతూ, ఇది మా గురుగారు వంటివైన చౌని యాదయ్య గారి కుమారుడు రఘునాథ్ యాదవ్ మరియు మాసనపల్లి కీర్తి చేస్తున్న నరసింహారి యాదవ్, నరేష్ గారి కుటుంబ సభ్యులు. అమ్మవారు లోక కళ్యాణం అర్థమై మంచి జరగాలని, పాడి పంటలు మంచిగా ఉండాలని, లోకం మంచిగా ఉండాలని, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారికి మనం పూజ చేస్తాం. పూజ చేసి ఈ అమ్మకి ఇప్పటిదాకా ఒగ్గు లగ్గం చేసి ఒక్కసారి దండం పెట్టుకోండి. అమ్మవారి పాదాల కాడికించి మీకు అందరికీ కూడా అమ్మవారివి అయ్యగారివి పాదాలకు దర్శనం చేసుకొని మనం బయటికి పోదామండి.